నిజంగా మైనార్టీల ఇష్యూస్కు సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్త ఎజెండా ఉంది. ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీకి మైనార్టీలు కొంత ఓటు వేసే పరిస్థితి అయితే ఉండదు. దాదాపు మైనార్టీలంతా కూడా కాంగ్రెస్ వైపు మళ్ళీ అవకాశం ఉంది. మరి బీఆర్ఎస్కి అక్కడ స్కోప్ ఉంటుందా? మళ్ళీ సేమ్ ఇక్కడ అంటే ఎప్పుడైనా కానీ ఎన్నికల నంబర్స్ గమ్మతుంటాయి. ఎన్నికలలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది, 2+2 4 కాదు, అది 40 కావచ్చు, లేదంటే 0 కూడా కావచ్చు. రాజకీయ సమీకరణాలకు ఉన్నటువంటి ఒక విలక్షణీయమైనటువంటి ఫీచరే అది. అంటే చాలా సందర్భాల్లో ఏమనుకుంటుంటే ఈయన కలిస్తే ఆటోమేటిక్గా గెలుస్తారు అనేటువంటి మాట ఉంటుంది. కానీ చాలా సందర్భాలలో ముగ్గురు కలిసి ఒక్కరిని కూడా కొట్టలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. డిసైడ్ చేసుకున్న రోజు ఈ సమీకరణాలు, ఈ నంబర్లు, స్టాటిస్టిక్స్ పక్కన పెట్టేసి ఓటేస్తారు. ఈ మాట నేను ముస్లిం కమ్యూనిటీకి ప్రత్యేకంగా ఒక నిమిషం చెప్పాలనుకుంటున్నా. మేజర్ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా అర్థమవుతుంది. నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం వచ్చినటువంటి ఓట్లు అరౌండ్ 60,000 పై చిలుకు ఓట్లు వచ్చినాయి. అరౌండ్ 60,000, మొత్తం 11-12 లక్షలలో 60,000 ఓట్లు వచ్చినాయి. 6% ఓట్లు వచ్చినాయి వాళ్ళకి. ఈరోజు ఆ 6% ఓట్లలో నీకు అదనంగా ఇంకొక 35% ఓట్లు యాడ్ చేసుకుంటే కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదు, పాత లెక్కలే కనుక ప్రామాణికమైతే. బట్ వేరస్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ మధ్యలో పోటీ కేవలం 4-5% ఓట్లు మాత్రమే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు ఓట్లు వేయాలి, బీజేపీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతతోని అనేటువంటి నిర్ణయం మైనార్టీలు కనుక తీసుకుంటే, గంపగుత్తగా అక్కడ ఉన్నటువంటి 1.5 ఓట్లలో పోలయ్యేటువంటి ఓట్లు మ్యాక్సిమం బీఆర్ఎస్కి కాకుండా కాంగ్రెస్ వైపు కనుక వేస్తే, అప్పుడు మిగిలినటువంటి అన్ని వర్గాలు కూడా కాంగ్రెస్ వైపు నిలబడ్డప్పుడు మాత్రమే ఆ ముస్లిం మైనార్టీ ఓటు చెల్లుతుంది. లేదంటే చాలా సందర్భాలలో అంటారు కదా, ఓడిపోయే వ్యక్తికి ఏకరా నాయన వేస్తే అది మోర్లేసినట్రా ఓటు అంటారు కదా. ముస్లిమ్స్ ఈరోజు డిసైడ్ చేసుకోవాలి ఏంటిదంటే, బీజేపీని గనక ఆపాలని మీరు డిసైడ్ చేసుకుంటే, మీ నియోజకవర్గాలలో బీజేపీని కొట్టగలిగేటువంటి శక్తి, కొట్టగలిగేటువంటి స్థాయి ఉన్నటువంటి నాయకులకు మాత్రమే మీరు ఓట్లు వేస్తేనే బీజేపీని మీరు ఆపగలుగుతారు. లేదు, గంపగుత్తగా బీజేపీని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అడ్డుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాము అని కనుక నిర్ణయం తీసుకుంటే, చాలా దగ్గరలో బీజేపీని కొట్టగలిగేటువంటి బీఆర్ఎస్ క్యాండిడేట్లు, అంటే 2వ స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాండిడేట్లు నష్టపోయి అంతిమంగా మళ్ళీ అది బీజేపీకే ప్రయోజనం చేకూరేటువంటి అవకాశం ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. కరీంనగర్కి సంబంధించి బండి సంజయ్ అండ్ వినోద్ గారి మధ్యలోనే క్లియర్గా పోటీ ఉంది. 1 or 2 అనేది వాళ్ళే ఉంటారనేటువంటి సర్వేలు కానీ, క్షేత్రస్థాయిలో మనకు వస్తున్నటువంటి సమాచారం కానీ, మనం మాట్లాడినప్పుడు చెప్తున్నటువంటి ఒక ఫీడ్బ్యాక్. అది కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ని పెట్టింది 2 రోజుల కింద. ఆయన ప్రచారం చేయడానికి కూడా సరిపోదు. ఇప్పుడు 7 నియోజకవర్గాలలో తిరగాలంటే ఎంత కష్టమో మనకు తెలుసు, మన క్షేత్రస్థాయిలో ఎంత పెద్దదో తెలుసు. అట్లాంటి సందర్భంలో కరీంనగర్ పరిధిలో ఉన్నటువంటి ముస్లిం సోదరులంతా నేరుగా కాంగ్రెస్ పార్టీకి వేస్తే కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ దగ్గర తప్పించి కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం లేదు. కానీ ముస్లిం సోదరుల ఇంటెన్షన్ ఏంటిది? బీజేపీని అడ్డుకోవడం. కానీ వాళ్ళు అమాయకంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయాలు అనేటువంటి ఒక మాయలో పడి గనక బీఆర్ఎస్కి కాకుండా, 2వ స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులకు కాకుండా బీజేపీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను కాంగ్రెస్కి వేస్తే అంతిమంగా వాళ్ళ యొక్క లక్ష్యం నెరవేరేటువంటి అవకాశం ఏమాత్రం లేదు. కాబట్టి ఒక అప్పీల్ ఏంటిదంటే, నిజంగానే మీరు మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఉంటే గనక, నిజంగానే మీరు బీజేపీ చేస్తున్నటువంటి వ్యవహారాల వల్ల కానీ, విధానాల వల్ల కానీ ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే గనక, దేశంలో కొంత లౌకికవాదం వైపు తీసుకుపోవాలి నెక్స్ట్ ఎలక్షన్స్ని కనుక అనుకుంటే, నేను బీఆర్ఎస్కి మాత్రమే ఓటేయమని చెప్పట్లేదు. నిజంగానే అక్కడ గెలవగలిగేటువంటి నాన్ బీజేపీ క్యాండిడేట్ ఎవరు, పార్టీ ఎవరు చూసుకోండి, ఆ బలాబలాలు చూసుకోండి, వాళ్ళకి మాత్రమే ఓటేయండి. కానీ మీరు గుడ్డిగా కాంగ్రెస్కి కనుక వేస్తే అంతిమంగా గతంలో జరిగినటువంటి పరిణామాలే మళ్ళీ జరుగుతాయి. ఎక్కడెక్కడైతే బీజేపీ బలంగా ఉంది అని వాళ్ళు చెప్పుకుంటున్నారో అక్కడ మళ్ళీ ముస్లిం ఓటు చీలి బీజేపీ ప్రయోజనం పొందేటువంటి అవకాశం ఉంది. మీరు ఇలా అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ప్రధానంగా బీఆర్ఎస్ను బీజేపీ ఒకటే అంటున్నారు. మీరు సెకండ్ క్యాడర్లో ఉన్న బీఆర్ఎస్కు మీరు ఓటేయండి అని మీరు అంటున్నారు. అంటే జనరల్గా చెప్పే బీఆర్ఎస్కు ఏమంటున్నారు, మరి బీఆర్ఎస్కి వేస్తే బీజేపీకి వేసినట్టే కదా అని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఆ విషయమే
ఇక మైనార్టీలు నమ్మితే గత ఎన్నికలలో కూడా అదే పరిస్థితి ఉంది. అంటే గత ఎన్నికల్లో మీరు మైనార్టీలంతా కూడా కాంగ్రెస్ వైపు నిలబడిన అనేటువంటి మాట చెప్తున్నారు. అది కొంత సత్యదూరమైనటువంటి విషయం. ఎందుకంటే మీరు గమనించండి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కువ శాతం మైనార్టీలు హైదరాబాద్ చుట్టుపక్కల జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరు గెలిచినారండి? బీఆర్ఎస్ పార్టీ గెలిచినారు. ఎట్లా గెలిచినది? 50,000 మెజార్టీ, 30,000 మెజార్టీ, 20,000 మెజార్టీతో గెలిచినారు. అంటే ఒక 20%, అరౌండ్ 20% ఉన్నటువంటి మైనార్టీలు బీఆర్ఎస్ వైపు కనుక నిలబడకపోయి ఉంటే చాలా దగ్గర గెలవడమే కష్టమయ్యేది బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లో. కానీ ఒక బంపర్ మెజార్టీస్తోనే చాలా దగ్గర గెలిచినారు. కుత్బుల్లాపూర్ లాంటి దగ్గర దాదాపు 85,000-90,000 మెజార్టీతో గెలిచినట్టున్నారు. అది ఈజీ కాదు అది. అంటే 20% మంది మైనార్టీలు ఓటు వేయకపోతే ఏ పార్టీ కూడా అంత పెద్ద ఎత్తున ఓట్లు వేసుకునేటువంటి పరిస్థితి లేదు, మెజార్టీ వచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ గ్రామాలలో ఉన్నటువంటి మైనార్టీలను కూడా కేవలం మైనార్టీ బ్లాక్ లెక్క కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు అనేది వాస్తవం. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ రూరల్ సెటప్లో ఉన్నటువంటి మైనార్టీస్ కూడా అటువైపు ఓటేసినారు. కానీ కంప్లీట్గా మైనార్టీస్ ఓటేసిరు కాంగ్రెస్కి అనేది కనుక వాస్తవం అయితే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ హైదరాబాద్లో ప్రాతినిధ్యం ఉండేది. పైగా మీరు అడిగింది ఏంటిదంటే, కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేటువంటి ప్రాపగండా నడిచిన మాట వాస్తవం. అది కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి మాట వాస్తవం. ఇది మైనార్టీల పైన కంటే కూడా చాలామంది బీజేపీ వైపు చూసినటువంటి వ్యక్తులకు కానీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా వాళ్ళు మళ్ళీ అంతిమంగా కాంగ్రెస్ వైపు తిరిగి వెళ్ళడానికి ఓటేసే సమయానికి హెల్ప్ చేసిన మాట వాస్తవం. కానీ ఆ ప్రాపగాండా ఇప్పుడు పేలిపోయింది, పక్కకు జరిగిపోయింది అనేటువంటి ఒపీనియన్లో నేనున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటి మాట రాదు. ఎందుకనంటే ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడికైనా కానీ అంతిమ ప్రయోజనం ఫ్యామిలీ ఉంటుందండి. నిజంగానే కేసీఆర్ గారు బీజేపీతోని కొంత కలిసి పనిచేసి ఉంటే గనక, వాళ్ళతో గనక వాళ్ళ ప్రభావంలో గనక ఉండుంటే తన ఇంట్లో ఉన్నటువంటి తన సొంత కూతుర్ని తీసుకెళ్ళి ఢిల్లీలో జైల్లో పెట్టేటువంటి పరిస్థితి కనుక రాణించుకోకపోతుండే. ఇప్పుడు ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది, నిజంగానే బీజేపీ బీఆర్ఎస్ కనుక ఒకటే అయి ఉంటే కనుక ఇన్ని ఇబ్బందులు, ఇంత మానసిక వేదన, ఇంత క్షోభకు గురి కావాల్సినటువంటి అవసరం ఆ కుటుంబానికి లేదు. పైగా ఇన్ని జరిగిన తర్వాత కూడా కేసీఆర్ గారు బయటకు వచ్చి ఎక్కడ కూడా బీజేపీ పట్ల సాఫ్ట్ కార్నర్ లేకుండా చాలా బలంగా మోడీ గారి పైన కానీ, అమిత్ షా పైన కానీ, బీజేపీ వ్యవహార శైలి పైన కానీ బలమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. బీజేపీ పార్టీ పోవాల్సిందే జాతీయ స్థాయిలో, ఇంకా ఇతర ప్రత్యామ్నాయం రావాల్సిందే అనేటువంటి మాట చెప్తున్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో, అంటే అటు తాజాగా జరిగినటువంటి కొన్ని పరిణామాలు, అటు ఢిల్లీ కేసుకి సంబంధించి కానీ, కవిత గారి అరెస్ట్ కానీ, కేసీఆర్ గారి విమర్శల స్థాయి కానీ, అటు కేటీఆర్ గారు కూడా చాలా బలంగా మాట్లాడుతున్నారు. నిన్న మాట్లాడినటువంటి ఇంటర్వ్యూలో చాలా బలంగా మాట్లాడారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్యలోనే వైరం చాలా దగ్గరలో ఉంది. ఉత్తర తెలంగాణలో చాలా దగ్గరలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంది, కాంగ్రెస్ లేనే లేదు చాలా దగ్గరలో. కాబట్టి రెండు ఒకటే కనుక అయ్యుంటే ఇంత పోటీ కానీ, ఇంత టఫ్ సిచ్యువేషన్ కానీ ఆ రెండు పార్టీల మధ్యలో ఉండేది కాదు. నాకు తెలిసి ఈసారి ఆ ప్రాపగాండా పెద్ద ఎత్తున ప్రజల్లోకి పోదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ప్రాపగాండాను బాగా తగ్గించినట్టు కనిపిస్తుంది. ఆయన స్పీచ్లో ఎక్కడ కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేటువంటి మాట చెప్తలేరు. ఆయన ఎక్కడో స్పీచ్లో భాగంగా చెప్తున్నారు కానీ అది నరేటివ్గా ఒక మేజర్ ఇష్యూగా, మేజర్ ఎజెండాగా మాట్లాడట్లేదు.